భవిష్యత్తు తరాల కోసం బీసీ ఫలాలు హక్కులు సాధించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ హైదరాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తదితర బీసీ సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాలు మార్చడానికి బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్దంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసమే సంఘటితంగా పోరాడుతున్నారని, అందుకు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఢిల్లీకి పోయి పోరాటం చేస్తే లేదా ఒక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కేంద్రంగా మనం ఉద్యమిస్తే కాదు, ప్రజాక్షేత్రంలోకి పోవాలి. ప్రతి బీసీ బిడ్డను కదిలించాలి. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత మనం చూసినాం, రాజ్యాధికారానికి దూరం చేసిల్లు, సంపదకు దూరం చేసిల్లు. ఆ దాడిని భరిస్తున్నమే తప్ప ఆ బాధ నుండి శక్తిని సంతరించుకొని ప్రతిఘటించి మన హక్కులను, మన వాటాను పొందడం కోసం మనమందరం కూడా సమిష్టిగా సమన్వయంతో పనిచేద్దామనేటువంటి ఒక్కసారి బీసీలు అంటే ఏంటిదో దేశానికి తెలంగాణ చూపించాలి. అదే మా కోరిక. అందుకోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపయోగించుకోండి. రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు సిద్ధంగా ఉన్నారు. బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. మాకు కావాల్సిందల్లా 42 రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చైనా బీసీలు ఈ దేశంలో మా వాటా కోసం జరిగే ఈ పోరాటంలో మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నారు.